చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఎందుకు ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చావు, మంచి రైటర్ నువ్వు మహిదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ అనేది పక్కన పెడితే మంచి రైటర్. తర్వాత కూడా ఆది కూడా చాలా సినిమాలకి రైటింగ్ రాశాడు, దాంట్లో యాక్ట్ కూడా చేశాడు. నువ్వు ఎందుకు జూనియర్ ఆది నన్ను అంటారని చెప్పావు, కానీ ఎందుకు నువ్వు అక్కడ ఉన్న నీకున్న టాలెంట్ ని మరి సినిమా ఇండస్ట్రీలో ఉపయోగించుకోలేకపోయావు? అంటే నేను జబర్దస్త్ చేస్తున్న టైంకే నాకు బేసిక్గా కొంచెం అంటే అక్కడ ఫైనాన్షియల్గా చాలా తక్కువ వస్తుంది కాబట్టి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో బాగా క్లిక్ అయ్యాను నేను. యూట్యూబ్లో బాగా మనీ రావడం మొదలు పెట్టింది. సో ఐఎమ్ గెటింగ్ గుడ్ మనీ ఫ్రమ్, అంటే ఒక స్టార్ట్ చేసిన ఒక 1 year నుంచే మంచి మనీ రావడం, మంచి ఇన్కమ్ రావడం మొదలు పెట్టింది నాకు. ఓకే. సో ఇంకా ఒకనొక టైంలో ఏమనిపించిందంటే నాకు ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా బిజినెస్ మీదే ఉండేది నా మైండ్. నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. బికాజ్ నేను ఏమని నమ్ముతానంటే, ఇప్పుడు మొన్న రీసెంట్ గా రిచ్మండ్ విల్లాస్ ఇక్కడ న్యూస్ చూశాను, 2,30,00,000 పెట్టి ఒక లడ్డు కొన్నారని. వాళ్ళు ఒక ఎయిదర్ ఆ చిరంజీవి గారి పొజిషన్ లోనో లేదంటే పెద్ద స్టార్స్ ఎవరైతే ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు వాళ్ళ పొజిషన్ లో ఉంటే తప్ప మనం ఆ లెవెల్ ఆఫ్ స్పెండింగ్ చేయలేము ఇండస్ట్రీ పరంగా అయితే. అండ్ యూట్యూబ్ సోషల్ మీడియా పరంగా అయితే ఎప్పటికీ చేయలేము. 9 to 5 జాబ్ పరంగా చూసుకుంటే అసలు ఊహించుకోలేము కూడా, కల్లో కూడా కొనలేము దాన్ని. సో వేర్ ద మనీ కమ్స్ అంటే బిజినెస్. సో బిజినెస్ లోనే అంత డబ్బు ఉంటుంది. సో బిజినెస్ లో ఏంటంటే కస్టమర్స్ కి, అంటే గెస్ట్స్ అంటారు ఇప్పుడు, కస్టమర్స్ అనకుండా, బట్ ఏమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కస్టమర్స్ అనేది నా మైండ్ లో ఎప్పుడు ఉంటుంది. కస్టమర్స్ కి ఏదైతే నీడ్ ఉందో, నెసెసిటీ ఉందో, దాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే విల్ గెట్ మనీ. సో అంతే కదా. సో ఇదే నా మైండ్ లో ఉండి బిజినెస్ మీదే ఇంట్రెస్ట్ ఉండేది ఎప్పటి నుంచో. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోయా ప్యాకప్ ఇంకా హైదరాబాద్. ఇంకా ఎలాగో వెళ్ళిపోయాను కాబట్టి ఇంకా హైదరాబాద్ నుంచి కూడా షిఫ్ట్ అయిపోయి వైజాగ్ వెళ్ళిపోయాను. మరి ఇంత రైటింగ్ స్కిల్ ఉంది, అంత చంపేసుకున్నావా? అప్పుడప్పుడు ఉపయోగించుకుంటున్నావా ఎక్కడన్నా ఏదన్నా సినిమా? అంటే ఇప్పుడు యాక్చువల్లీ మూవీ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్ ఏవైతే చేస్తుంటానో వాటిని నేను చాలా ఎంటర్టైనింగ్ గా చేస్తుంటాను యాక్చువల్లీ. సో ఎందుకు అంటే నాలో ఉన్న ఆ స్కిల్ వల్లే, ఆ రైటింగ్ స్కిల్ వల్ల. ఎందుకంటే ఆల్రెడీ ఆ కామెడీ యాంగిల్, ఆ రైటింగ్ ఏదైతే ఉందో దాని వల్ల నేను చాలా ఎంటర్టైనింగ్ గా చేయగలుగుతుంటా. డైలాగ్స్ ఎప్పటికప్పుడు రాయగలుగుతుంటా, దాంట్లో వచ్చేస్తుంటాయి నాకు ఫ్లోలో, అక్కడ వాడుతుంటా. బట్ బయట అయితే ఎక్కడా లేదు. ఓకే. సో తర్వాత కూడా జబర్దస్త్ నుంచి ఏం కాల్ రాలేదు, రైటర్ గానే చేయండి మీ రైటింగ్ చాలా బాగుంటుంది? కాల్ ఏం రాలేదు. బట్ ఇంకా 1 year తర్వాత ఆ రోజు జరిగిన దానికంటే ఇంకా వరస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఫస్ట్ నేను వెళ్ళిపోవడానికి రీజన్ గా చెప్పింది జరిగిన తర్వాత ఇంకా వరస్ట్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అదేంటంటే, అంటే నాకు వాళ్ళు ఎందుకు అప్పుడు అలా చేశారో నాకు తెలియలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే, నేను బయటకు వచ్చిన తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉండడం వల్ల, అప్పట్లో ఫ్యాక్ట్స్ ఛానల్ కూడా ఉండేది. సో దాంట్లో Q&A అబౌట్ షోస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అబౌట్ షోస్ అని చెప్పి కొన్ని వీడియోస్ చేశా. అంటే అడిగేవారు చాలా మంది, అన్న నువ్వు షోస్ చేసి వచ్చావు కదా, నీకు తెలుసు కదా, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగేవారు. లైక్ క్యాష్లో పైనుంచి పడే ప్రాపర్టీస్ అన్ని రియలా, నిజంగా అని పగలగొట్టేస్తారా, ఆ డబ్బులు గెలిస్తే వాళ్ళకి ఇస్తారా, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా, అవి అడిగారు. అండ్ జబర్దస్త్ షోలో కట్స్ ఉంటాయా, లేదంటే డైరెక్ట్ సింగిల్ టేక్ చేస్తారా, జడ్జెస్ మధ్యలో డైలాగ్ వేస్తారు కదా, స్పాంటేనియసా లేదంటే మీరు రాసిస్తారా, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు అడిగారు. నేను చెప్పా. సో ఆ షోస్ మీద నేను వీడియోస్ చేయడం వాళ్ళకి నచ్చలేదంట. ఓకే. సో నేను ఒక 5 వీడియోస్ చేస్తే ఆ 5 వీడియోస్ని యాక్చువల్గా ఈటీవీ వాళ్ళు బ్లాక్ చేశారు కూడా. తర్వాత ఫర్దర్గా అవి ఇంకా బయటకు కనబడకుండా అవి బ్లాక్ చేయించారు కంప్లీట్గా. సో నేను అలా చేయడం వాళ్ళకి నచ్చలేదంట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, నేను ఒక రోజు జబర్దస్త్కి వెళ్ళాను. ఎక్స్ట్రా జబర్దస్త్కి వెళ్ళాను ఫస్ట్. అందరితో మాట్లాడాను, కలిసాను, అయిపోయింది. తర్వాత జబర్దస్త్ అంటే నేను వైజాగ్ వచ్చేస్తున్నాను కదా, అందరిని ఒకసారి కలిసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనేసి వెళ్ళా. ఎక్స్ట్రాకి వెళ్ళాను, అందరినీ కలిశాను, మాట్లాడేసాను, వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ జబర్దస్త్ షెడ్యూల్ ఉంది, దానికి వెళ్ళినప్పుడు అసలు చాలా, అంటే ఫస్ట్ ఎవరు కనీసం ఎందుకు వచ్చాడన్నట్టే మాట్లాడారు. తర్వాత నేను చంటన్నతో కలిసి మాట్లాడి లంచ్ టైంకి వెళ్ళాను నేను దగ్గర. సో నోకరాజు అన్నాడు, అన్న లాస్ట్ పార్టీ ఇవ్వచ్చు కదన్నా అంటే, సరే నేను అందరికీ బిర్యానీ ఆర్డర్ పెట్టాను, తింటున్నాము. ఎగ్జిక్యూటివ్ రాజు గారు వచ్చి డోర్ తీసి సీరియస్గా, మహిదర్ నువ్వు వెళ్ళిపో అర్జెంట్గా ఇక్కడ నుంచి, ఇక్కడ ఉండొద్దు అన్నారు. సార్ ఏమైంది సార్ అంటే, అవన్నీ నీకు అనవసరం, వెళ్ళిపో ఇక్కడ నుంచి, నువ్వు ఇక్కడ ఉండొద్దు అన్నారు. సరే సార్ ఓకే, తినేసి వెళ్ళిపోతాను సార్. అదే త్వరగా తినేసి వెళ్ళన్నారు. సరే ఏమైందో మాకు ఎవరికి అర్థం కాలే. చంటన్న ఉన్నాడు కానీ ఆయనకి ఏమో షాక్ అయ్యి చూస్తున్నాడు ఆయన కూడా, ఏంటి మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి. అయిపోయింది. సరే ఏమైందో తెలియదు మరి నాకు, సరే వెళ్తానులే, వాళ్ళు ఎందుకు హర్ట్ అయ్యారో మరి నాకు తెలియదు కదా. మేబీ అదే టైంకి నేను అవినాష్ అన్న టీంలో కామెడీ స్టార్స్లో ఒక స్కిట్ చేశా, దానివల్ల ఏమో అనుకున్నాను నేను. సరే అని చెప్పి బయటకు వచ్చాను, వెళ్ళిపోతున్నా. అప్పటి వరకు నాకు రైజింగ్ రాజు గారు, దొరబాబు కనబడలేదు నాకు. ఆది అన్న క్యారవాన్లోకి వెళ్ళి మాట్లాడాను కానీ నాకు వాళ్ళు కనబడలేదు.
వాళ్ళు అప్పుడు కనబడ్డారు నాకు. ఆ నానకరామ్ కూడా సెట్ ఎదురుగా కనబడ్డారు నాకు. కనబడితే వాళ్ళని ఒక్కసారి పలకరించి వెళ్ళిపోదాం అనుకున్నా. రాజుగారు బాగున్నారా అని చెప్పి అంటే రైజింగ్ రాజు గారు కూడా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు, చాలా అయింది కనబడి, ఎలా ఉన్నారు, ఏడ్ చేస్తున్నారని ఇద్దరు మాట్లాడుతుంటే ఎగ్జిక్యూటివ్ రాజు గారు రైజింగ్ రాజు గారిని తిట్టేస్తున్నారు. రాజుగారు మీకేం పని పాటు లేదేటండి, ఎవరితో పడితే వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు, ఏ స్కిట్లో చేయాలని లేదా మీకు? ఆయన ఏమో భయపడిపోయి సార్ నాదేమో, అయ్యో నేనేట్ చేశానండి, ఆయన ఏదో పలకరిస్తే మాట్లాడుతున్నాను వెళ్ళిపోతున్నాను అంటే ఇద్దరు వెళ్ళిపోయారు. ఏమైందంటే అలా చేస్తున్నారు అనుకుంటూ నేను వెళ్తున్నా, మీరు వెళ్ళండి సార్ అంటే వెళ్తున్నానండి, వెళ్ళిపోతాను, ఇక్కడే ఉండిపోవడానికి ఏం రాలేదు. నెట్టేస్తారండి, బయట తోసేస్తారా? అంటే మాటలతో తోసినట్టే చేశారు ఆల్మోస్ట్. సరే వెళ్తున్నానులేండి, వెళ్ళిపోతానులేండి, ఇక్కడేం ఉండలేండి నేను అనేసి వెళ్తుంటే క్యారవాన్ సైడ్ వెళ్తున్నాను, ఎందుకంటే నా బైక్ అటే పార్క్ చేశాను నేను. అటు ఎక్కడికి వెళ్తున్నారు, ఇటు కదా వెళ్ళాలి బయటకు అన్నాడు. అటు కాదండి నా బండి ఇక్కడ ఉందండి, నడుచుకుంటూ వెళ్ళిపోమంటారా ఇంటి దాకా, బండి ఇక్కడ పెట్టాను పార్కింగ్, వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతానులేండి అన్నాను. అది సీరియస్గానే అన్నాను, వెళ్ళిపోతానులేండి బండి ఇక్కడ పెట్టాను నేను అన్నాను. అయితే నేను అటు వెళ్తుంటే మళ్ళీ నా వెనక ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పంపించారు. ఆయన బండి తీసుకోవడానికి వెళ్తున్నాడా లేదంటే మళ్ళీ ఇంకెవరైనా క్యారవాన్ దగ్గరికి వెళ్తున్నాడా ఎవరితో మాట్లాడడానికి అని చెక్ చేయించి పంపించారు. ఏందో అసలు అంటే ఏమో కాదు, ఇవన్నీ శ్యామ్ గారికి తెలియదా? ఆయన ఒక మంచి ఐడియాతోనే ఇంతమందికి భవిష్యత్తు ఇద్దాం, మంచి లైఫ్ ఇద్దాం అన్న దాంతో పెట్టారు కదా. ఈ దీప్తి కావచ్చు, శ్యామ్ కావచ్చు. మరి శ్యామ్ గారు చాలా, నేను శ్యామ్ గారిని తిరుపతి బెంగళూరు మేమిద్దరం ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఒకటే పక్కపక్కన సీట్లు మేమిద్దరం, నేను శ్యామ్ గారితో హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే వరకు నేను ఇద్దరం మాట్లాడుతూనే వచ్చాం. షోలు ఏంటి, అసలు డిజిటల్ మీడియా ఎలా ఉంది రోషన్ గారు, బాగుంది సుమన్ టీవీ, నెక్స్ట్ ఏంటి అసలుకి మా షోలు ఎట్లా ఉంది, టాకు అంటే రేటింగ్ మధ్యలో తగ్గింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా నేను మంచి మంచి కాన్సెప్ట్స్ అనుకుంటున్నాను, చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి, ఇలానే మాట్లాడతారు ఆయన. చాలా చాలా నాకు ఆయన ఐడియాలజీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంటుంది చాలా నేర్చుకోవచ్చు ఈ వ్యక్తి దగ్గర నుంచి అని. ఇంత గొప్ప మనిషి ఇంతమందిని ఆలోచించి ఈ విధంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఇంతమందికి లైఫ్ ఇస్తుంది, ఎన్ని పక్కన పెడతాం కాసేపు, అది ఎవరు చూడడం కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు లేకపోతే ఆర్పి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొక 10 మంది బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇవన్నీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి తెలియదా, ప్రొడ్యూసర్ తెలియదా అనుకుంటారు, శ్యామ్ గారికి తెలియదా అనుకుంటారు. ఆయన కింద ఉండి చెంచాగిరి చేసే వాళ్ళు ఎంత పక్క వాళ్ళని ఎంత ఇన్సల్ట్ చేస్తారా అనేది ఆడియన్స్లోకి వెళ్తుంది. శ్యామ్ గారికి తెలియదండి, శ్యామ్ గారికి నిజంగా తెలియదు. ఆయన ఎంత మంచి పర్సన్ అంటే ఆయన ఎప్పుడో చాలా రేర్గా వస్తారు, సంవత్సరానికి 2 సార్లు వస్తారేమో సెట్కి, అంతే జబర్దస్త్ సెట్కి. వచ్చినప్పుడు నేను బేసిక్గా ఇప్పుడు ఆది అన్న, సుధీర్ అన్న, లేదంటే చంద్ర అన్న, రాఘవ్ గారు వీళ్ళ రేంజ్ అయితే కాదు నాది. అట్లీస్ట్ నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయితే అట్లీస్ట్ వాళ్ళు సీనియర్లు కదా, వాళ్ళని ఫైట్ చేయాలి కదా. అట్లాగా ఏమండి ఈ రోజు వీడి జరుగుతుంది, రేపు నాకు జరుగుతుంది, ఇదేంటండి అసలుకి మీకు ఎవరు రైట్ ఇచ్చారు, పొమ్మని చెప్పండి. అదే ఇక్కడ ఏదో షూట్ జరుగుతుంది, తర్వాత మాట్లాడుకోండి, మీరు పర్సనల్గా బయటకు వచ్చినప్పుడు మీరు కూర్చోండి అని చెప్పాలి, అంతేగాని ఇక్కడ నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో, ఏంది మాట్లాడిన అసలుకి, అదే ఎవరికి ఇచ్చాడు రైట్ అసలుకి. శ్యామ్ గారి విషయంలో అదే అంటున్నా, ఆయన నన్ను ప్రతిసారి వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకొని మహిదర్ బాగున్నావా, ఎలా ఉన్నావు, ఎలా చేస్తున్నావు, స్కిట్లు మొత్తం అదంతా ఇట్లా మాట్లాడతారు, చాలా ఎఫెక్షనేట్ గా మాట్లాడతారు ఆయన. శ్యామ్ గారికి అసలు ఏమీ తెలియదు ఇవన్నీ కూడా, పాపకు కూడా, దీప్తి గారికి కూడా తెలియదు. ఇవన్నీ ఆ తర్వాత జరిగేది, ఇదంతా కింద లెవెల్లో జరిగేది మొత్తం. కానీ ఆయనే అన్నారు, నేను అన్నాను ఏమంటే లాస్ట్ టైం జబర్దస్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేనే అంత చేశాను, మీకు గుర్తుందో లేదో శ్యామ్ గారు అంటే, లేదు రోషన్ గారు గుర్తుంది, మరి ఏంటండి అడగలేదు నన్ను అన్నాను. ఎందుకులేండి అయిపోయింది కదా, ఇంకెందుకు నేను దాన్ని అడగటం అని అడగలేదండి. చూసారా అంటే నేను అన్నాను, అంటే చూశానండి, ఎలా అనిపించిందండి, చాలా బాధపడ్డానండి, నా కళ్ళమ్మటి నీళ్ళు కూడా వచ్చాయి, అంటే ఇంత జరుగుతుందని నాకు నిజంగా తెలియదు వాస్తవంగా. అట్లీస్ట్ వీళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడినా కూడా మాట్లాడలేదు, ఇప్పుడు జరిగేవన్నీ కూడా నా వరకు వచ్చుంటే నేను కొంత దీన్ని తగ్గించేవాడినేమో, నాకు తెలియదండి. అంటే నేను బాగుపడాలని కోరుకున్నాను, కానీ షో వల్ల వీళ్ళందరూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.